Welcome to Sai Ram Sampath of Education. My name is Manikanta. Samachar comprehensive coverage of 12 months current affairs for TGPSC Group 1 Mains Polity and Governance లో భాగంగా ఆల్రెడీ మనం అరౌండ్ 20 టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఇంకొక 4 టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఆ 4 టాపిక్స్ ఏంటంటే ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అదేవిధంగా క్లైమేట్ చేంజ్, దానికి రిలేటెడ్గా మనం ఆర్టికల్ 21ని చదువుకుంటాం. ఇదే విధంగా సోషల్ మీడియా, అదేవిధంగా ఎలక్షన్స్కి రిలేటెడ్గా చదువుకుంటాం. రైట్, ఇది మాత్రమే కాకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా చదువుకుంటాం. ఒకటి ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి, అదేవిధంగా వాతావరణ మార్పుల్ని ఆర్టికల్ 21కి అనుగుణంగా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియా, దాని యొక్క ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద, ఎన్నికల మీద ఏ విధంగా ఉంది, లాస్ట్గా ప్రత్యేక హోదా గురించి చదువుకుంటా. సో మెయిన్గా వీడియోలకు వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి మనం ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకే కనుక గ్రూప్ 1 ర్యాంకు వచ్చిన తర్వాత మనం అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకు అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్, అదేవిధంగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగానే పొలిటికల్ పార్టీస్కి, అదేవిధంగా క్యాండిడేట్స్, సభ్యులు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో వాళ్ళు ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి వాళ్ళలో తీసుకొచ్చే విధంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఎంప్లాయీస్ మీద ఉన్నది, చట్టబద్ధత ఉన్నది, దానికి లీగాలిటీ అనేది ఉంది. అయితే ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి చట్టబద్ధత లేదు. సో ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని లీగాలిటీ పరిధిలోకి చట్టబద్ధత తీసుకొస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి, సో దీనికి చట్టబద్ధత తీసుకొస్తే ఎగనెస్ట్గా వచ్చే అంశాలేంటి, ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల నియమావళిలో ఉన్నటువంటి సమస్యలు, ఈ విధమైనటువంటి అన్ని అంశాలని మనం డిస్కస్ చేసుకొని చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇది మేజర్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటీవల భారతదేశంలో ఎన్నికల సంస్కరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా చదువుకుంటాం. సో రీసెంట్గా ఎలక్షన్ రిఫార్మ్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, సో జమిలీ ఎన్నికల గురించి చదువుకుంటాం. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం నిన్న జరిగిన GS2 పేపర్లో కూడా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి, అదేవిధంగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి, ఇది మాత్రమే కాకుండా స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి, రైట్. ఇది మాత్రమే కాకుండా ఆర్టీఐని పొలిటికల్ పార్టీస్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలి అనే అంశం, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఎలక్షన్ రిఫార్మ్స్ రిలేటెడ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే MCC ఈజ్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, ఏ లిస్ట్ డూస్ అండ్ డోంట్స్ ఇష్యూడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు బీ ఫాలోడ్ బై పొలిటికల్ పార్టీస్ and election candidates regarding their general conduct, meetings, processions, election manifestos, etc. to ensure free and fair elections. So ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఏ పనులు చేయాలి, ఏమి చేయకూడదు అనే అంశాల గురించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తెలుపుతుంది. సో ఎవరికి, పొలిటికల్ పార్టీస్కి, అదేవిధంగా ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి సంబంధించి రిలీజ్ చేస్తుంది. సో ఇది మేజర్గా ఎందుకు చేస్తుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీస్ గైడ్ లైన్స్, సో ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. సో ఇవి ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ వెంటనే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ని చూసుకుంటే జనరల్ కండక్ట్, MCC ప్రొహిబిట్స్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఫ్రమ్, సో ఈ MCC అనేది మేజర్గా పార్టీస్, అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి కొన్ని అంశాలని ప్రొహిబిట్ చేస్తుంది. అవి ఏంటంటే ఒకటి క్యాస్ట్, కులపరమైనటువంటి, అదేవిధంగా మతపరమైనటువంటి ఫీలింగ్స్తో ఓట్లని అడుక్కునే ఇదిని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాకుండా యూజింగ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ లైక్ మసీద్, చర్చ్, టెంపుల్ ఫర్ ఎలక్షన్ ప్రోపగండా, సో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎలక్షన్ ప్రోపగండా రిలేటెడ్గా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రొహిబిట్ చేస్తుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్.
అండ్ ఆల్సో ఇట్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ అఫెన్సెస్ లైక్ సో వీటిని కూడా ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఈసీఐ ఇన్ 2014 డైరెక్టెడ్ బీజేపీ స్టార్ క్యాంపైనర్స్ నాట్ టు మేక్ కమ్యూనల్ స్పీచెస్. సో 2024లో బీజేపీ స్టార్ క్యాంపైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమ్యూనల్ స్పీచెస్ ఏవైతే మీరు ఇస్తున్నారో అవి చేయకూడదు అనేసి కొన్ని డైరెక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ మీటింగ్ ప్రొసెషన్స్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కండక్ట్ చేయాలంటే ఖచ్చితంగా లోకల్ పోలీస్ అథారిటీస్కి మీరు రిక్వెస్ట్ చేయండి. సో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రాపర్గా సెక్యూరిటీస్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించి మీకు పర్మిషన్ ఇస్తారు. సో ఆ విధంగా పబ్లిక్ మీటింగ్స్ అవ్వచ్చు, ప్రొసెషన్స్ అనేవి కండక్ట్ చేసుకునే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉండడం జరిగింది. అయితే ఇది మాత్రమే కాకుండా పోలింగ్ డే, పోలింగ్ బూత్ రిలేటెడ్గా కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నాయి. సో ద పార్టీ ఆర్ క్యాండిడేట్ షుడ్ కొలాబరేట్ విత్ ద అథారిటీస్ అట్ ద పోలింగ్ బూత్స్ ఆన్ పోలింగ్ డే టు ఎన్ష్యూర్ పీస్ఫుల్ ఎలక్షన్స్. సో మేజర్గా పీస్ఫుల్ ఎలక్షన్స్, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పనిచేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి రిలేటెడ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్స్ను కూడా నియమించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముకుంద సినిమాలో చూసుకోండి, నాజీర్ని అబ్జర్వర్గా ప్రకటించడం జరిగింది. సో ఎందుకంటే మేజర్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే విధంగా, అదేవిధంగా ఎలక్షన్స్ అనేవి శాంతియుతంగా పీస్ఫుల్గా నిర్వహించడానికి ఈ అబ్జర్వర్స్ను కూడా నియమించడం జరుగుతుంది. రైట్. ఇదే మాత్రమే కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎవరైతే అధికారంలో ఉన్నావో ఆ పార్టీకి కూడా కొన్ని అంశాలని ఇవి చేయడం జరిగింది. సో ఏంటంటే ద పార్టీస్ ఇన్ పవర్ ఎట్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్స్ కెనాట్ యూజ్ దైర్ అఫీషియల్ పొజిషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. సో ఏవైతే పార్టీలు పవర్లో ఉన్నాయో అవి వాళ్ళ యొక్క అఫీషియల్ పొజిషన్స్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ, అదేవిధంగా ఫండింగ్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్కి ఉపయోగించుకోకూడదు అనే అంశం గురించి కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంది. ఇది మాత్రమే కాకుండా మేనిఫెస్టోస్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నాయి. సో మేజర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఎలక్షన్ కమిషన్లో రిఫార్మ్స్ రిలేటెడ్ అయినా ఏ అంశాలు వచ్చినా కూడా మనకు అక్కడ గుర్తొచ్చేది టిఎన్ శేషన్ గారు. సో టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేటప్పుడు 1991లో చాలా వరకు సంస్కరణలు తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ అవ్వచ్చు, ఎలక్షన్లో ఇండియాలో ఏ విధంగా జరపాలి అనే అంశం వచ్చినప్పుడు మనం టిఎన్ శేషన్ లాంటి వారిని కోట్ చేసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏ విధంగా ఎవాల్యుయేషన్ అవుతూ వచ్చిందంటే, సో 1960లో ఫస్ట్ టైం కేరళ అసెంబ్లీలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా 1962, 1974, 1979, 2014కి వచ్చేసరికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పరిణామక్రమం ఈ విధంగా ఉందనేసి మనం చదువుకుంటాం. అయితే ఇటీవల కాలంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగాలిటీని, చట్టబద్ధతని తీసుకురావాలనేసి చాలామంది వాదిస్తున్నారు. అయితే ఈ చట్టబద్ధత తీసుకొస్తే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, సో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆల్సో ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ ఏ అంశాలు ఉన్నాయి అనేది మనం పరిశీలించాలి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రొవైడింగ్ స్టాట్యూటరీ బ్యాకింగ్ టు ఎంసీసీ. సో ఫస్ట్ ఏం చెప్తామంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏవైతే ఉందో అది రికమెండేషన్ చేయడం జరిగింది. సో 2012లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగల్ అథారిటీ అనేది ఉండాలనేసి చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండటం వల్ల ఎఫెక్టివ్నెస్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ కూడా ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం క్యాండిడేట్స్లో ఒక భయం అనేది వస్తుంది, ఫియర్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తప్పు చేశామంటే అక్కడ ఖచ్చితంగా క్యాండిడేట్స్లో భయం వస్తుంది. సో ఈ విధంగా డిసిప్లినరీ వాతావరణాన్ని తీసుకురావచ్చు. సో క్రమశిక్షణాపరమైనటువంటి ఎన్నికల నిర్వహణ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లీగల్ అథారిటీ అయినప్పుడే మనకి వస్తుంది. ఇది మాత్రం కాకుండా ఇమీడియట్ అపీల్ మెకానిజం అనేది ఉంటుంది. ద ఇంక్లూజన్ విల్ ఎస్టాబ్లిష్ అన్ ఇమీడియట్ అపీల్ మెకానిజం ఫర్ క్యాండిడేట్స్ హూజ్ నామినేషన్స్ ఆర్ క్యాన్సిల్డ్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్ష్యూరింగ్ ఎ ఫ్రీ అండ్ ప్రాంప్ట్ రిజల్యూషన్ ప్రాసెస్. ఇది మాత్రమే కాకుండా యూనిఫామ్ అప్లికేషన్ రెగ్యులేషన్స్ ఉంటుంది. సో ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ని ఎంపవర్మెంట్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో ప్రొవైడింగ్ ఎ లీగల్ స్టేటస్ టు ద ఎంసీసీ వుడ్ స్ట్రెంథన్ ద ఈసీఐస్ అథారిటీ ఎనేబిలింగ్ ఇట్ టు టేక్ డిసిషన్ యాక్షన్ ఎగెనెస్ట్ వయోలేటర్స్. సో ఎవరైతే వయోలేట్ చేస్తారో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్నిసార్లు రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని చర్యలు చేయొచ్చు. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, అదేవిధంగా క్యాండిడేట్స్ ఎగెనెస్ట్గా
కొన్ని అంశాలు చేస్తారు. సో ఇటువంటి సమయంలో ప్రాపర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఇచ్చినా, లేదంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగల్ అథారిటీగా పవర్స్ ఇచ్చామంటే ఖచ్చితంగా వీళ్ళలో భయం వాతావరణం వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సాధికారతను తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇండిపెండెన్స్, సో స్వతంత్రతను కూడా తీసుకురావచ్చు ఈ విధంగా ఎంసీసీని లీగాలిటీ చేయడం వల్ల. అయితే ఇన్ని లీగాలిటీ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఎగనెస్ట్గా కనిపిస్తున్నాయి. సో అవి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్, జ్యుడిషియల్ బర్డెన్ అనేది పెరిగే స్కోప్ ఉంది. సో ఇప్పటికే దాదాపు 5 కోట్ల వరకు కోర్టులో పెండింగ్ కేసెస్లు ఉన్నాయి. సో ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లీగాలిటీ తీసుకొస్తే ఖచ్చితంగా జ్యుడిషియరీ మీద బర్డెన్ పెరిగే ఆస్కారం ఉంది. సో వైలేషన్స్ ఆఫ్ ద ఎంసీసీ and the subsequent appeal for their redressal could lead a significant increase in the litigation. సో దీనివల్ల లిటిగేషన్ రేట్ అనేది మరింత పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, జ్యుడిషియరీ మీద బర్డెన్ పెరుగుతుంది. సో తద్వారా స్లో డౌన్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ అండ్ డైవర్ట్ రిసోర్సెస్ ఫ్రమ్ అదర్ ఇంపార్టెంట్ మ్యాటర్స్. సో ఈ విధంగా జ్యుడిషియరీ మీద బర్డెన్ పెరగడమే కాకుండా జ్యుడిషియరీ ప్రాసెస్ కూడా స్లో డౌన్ అవుతుంది అని మనం చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎలక్టోరల్ డిలేస్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ ఎవ్రీ మ్యాటర్ రిలేటెడ్ టు ద వైలేషన్ ఆఫ్ ద ఎంసీసీ అండ్ ద ఈసీఐస్ రెస్పాన్స్ గెట్స్ లీగల్లీ కంటెస్టెంట్ ఇన్ కోర్ట్, ద ప్రొలాంగ్డ్ లీగల్ ప్రొసీడింగ్స్ విల్ డిరైల్ ద ఎలక్షన్ క్యాలెండర్. సో ఈ విధంగా ఎంసీసీకి లెగాలిటీ ఇవ్వడం వల్ల ప్రతిదానికి ఈసీఐ రెస్పాన్స్ అయిందంటే అవన్నీ కూడా కోర్టులకు వెళ్తాయి. సో కోర్టులకు వెళ్ళిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి అక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ క్యాండిడేట్ డిరైల్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ప్రస్తుతం మన ఏపీపీఎస్సీ లేకపోతే టీజీపీఎస్సీ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్నీ అలానే ఉన్నాయి కదా. సో ఈ విధంగా డిరైల్ అవుతూనే ఉన్నాయి, రైట్. ఇది మాత్రమే కాకుండా పొటెన్షియల్ డిస్రప్షన్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్. సో ప్రస్తుత పొలిటికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అయ్యే స్కోప్ కూడా ఉంది. ఏ స్ట్రిక్ట్ మెజర్ లైక్ డీరిజిస్టరింగ్ ఏ పార్టీ ఆర్ బ్యానింగ్ ఏ క్యాండిడేట్ ఫర్ వైలేషన్స్ కెన్ డిస్రప్ట్ ద పొలిటికల్ ప్రాసెస్ యాజ్ వన్ ఆఫ్ ద కీ స్టేక్ హోల్డర్స్ ఈజ్ అవుస్టెడ్ ఫ్రమ్ ద ఫ్రే. సో ఈ విధంగా పొటెన్షియల్గా డిస్రప్షన్స్ అయ్యే స్కోప్ కూడా ఉంది. ఇది మాత్రమే కాకుండా కాస్ట్ అండ్ కాంప్లెక్సిటీ కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ద సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్, the cost of conducting the 2019 Lok Sabha elections was projected around $9 billion. Implementing statutory backing of the MCC could involve significantly more cost and administrative capacity. సో రీసెంట్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని ప్రధానంగా కాస్ట్ సేవింగ్ అనే అంశాన్ని ఉద్దేశించి చాలా వరకు మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా ఈ కాస్ట్ సేవింగ్ అంశం గురించి మాట్లాడితే ఇటు ఆల్రెడీ నార్మల్గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు చాలా వరకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఎంసీసీని లెగాలిటీగా చేసామంటే అది అదనంగా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్లో కూడా కాంప్లెక్సిటీ పెరిగే స్కోప్ ఉంది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మాత్రమే కాకుండా లీగల్ అంబిగ్యూటీస్ అండ్ ఛాలెంజెస్. స్టాట్యూటరీ స్టాటస్ కుడ్ ఇంట్రడ్యూస్ లీగల్ కాంప్లెక్సిటీస్ అండ్ కన్ఫ్యూజన్. ఓవర్లాపింగ్ విత్ ఎగ్జిస్టింగ్ లాస్. ప్రస్తుతం చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఓవర్లాప్ అయ్యే స్కోప్ కూడా ఉంది. అండ్ కాంప్లికేటింగ్ కాంప్లియన్సెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. సో ఈ విధమైనటువంటి సమస్యలే ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా అబ్యూస్ అండ్ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో స్టాట్యూటరీ బ్యాకింగ్ మైట్ లీడ్ టు ద ఎంసీసీ బీయింగ్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ టార్గెటింగ్. సో ఈ విధంగా మిస్యూజ్ అవుతాయి, అదేవిధంగా అబ్యూస్ అవ్వడానికి కూడా చాలా వరకు స్కోప్ ఉంది. అయితే ఇవన్నీ ఎంసీసీకి సంబంధించి లెగాలిటీగా తీసుకొస్తే ఎదురయ్యేటి సమస్యలు, అదేవిధంగా దానికి సంబంధించి పాజిటివ్ అంశాలు చదువుకున్నాం. అయితే హోలిస్టిక్గా మొత్తంగా చూస్తే, బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎంసీసీకి సంబంధించినటువంటి మేజర్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి, అలేజ్డ్ బయాస్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ఎంసీసీ. సో కొన్నిసార్లు పక్షపాత ధోరణితో వ్యవహరించే స్కోప్ కూడా ఇందులో కనిపిస్తుంది. So the ECI issued a notice to the BJP President JP Nadda, not the Prime Minister, for a malicious election speech in Rajasthan during 2024 campaign, raising concerns of bias. సో 2024 క్యాంపెయిన్లో రాజస్థాన్లో ఇచ్చినటువంటి ఎలక్షన్ స్పీచ్కి రిలేటెడ్గా ఈసీఐ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాకుండా బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి నడ్డాకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పక్షపాత ధోరణితో బయాస్డ్గా వ్యవహరించే ఆస్కారం చాలా ఎక్కువగా ఉన్నది. ఇది మాత్రం కాకుండా రిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్ ఫంక్షనింగ్. సో దీనివల్ల గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ద ఎంసీసీ ప్రివెంట్స్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఇంప్లిమెంటింగ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వీక్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన వెంటనే
ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వస్తుంది. సో అప్పటి నుంచి కొత్తగా ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, కొత్తగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెట్టే ఆస్కారం తగ్గుతుంది. సో దీనివల్ల అటు గవర్నమెంట్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా వీకర్ సెక్షన్స్కి రిలేటెడ్గా డెవలప్మెంట్స్ తీసుకురావాలన్నా, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ తీసుకురావాలన్నా జరగదు. సో ఈ విధంగా అల్టిమేట్గా గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ చూపే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా. ఇటీవల కాలంలో సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, స్మార్ట్ ఫోన్స్ యొక్క వినియోగం ఎక్కువగా అవటం వల్ల ఈ సోషల్ మీడియా ద్వారా మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే స్కోప్ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రాపర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవి తీసుకునే స్కోప్ అయితే ఉండట్లేదు. సో ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా గుర్తించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఫేక్ న్యూస్ అవ్వచ్చు, ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దీని మీద ప్రాపర్గా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదే విధంగా వైలేషన్స్ అనేవి కూడా చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈసీఐ సివిజిల్ యాప్ రిసీవ్డ్ మోర్ దాన్ 58,500 కంప్లైంట్స్ అబౌట్ ఇల్లీగల్ హోర్డింగ్స్ అండ్ బ్యానర్స్ and over 1,400 complaints about money, gifts, liquor distributions. సో ఇవన్నీ కూడా కొన్ని రిపోర్ట్లు ఇస్తేనే తెలిసేది కాదు. సో ఎలక్షన్ ముందు రోజు ప్రతి ఊరికి వెళ్ళండి, ప్రతి ఇంట్లో చూడండి, రాత్రికి వచ్చి ఎవరో ఒకరు లిక్కర్ అవ్వచ్చు, గిఫ్ట్లు అవ్వచ్చు, మనీ అనేవి ఇస్తున్నారు కదా. సో ఈ విధంగా ప్రతి దగ్గర వైలేషన్స్ అనేవి అవుతున్నాయి. సో ఈ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడంలో చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు కదా. ఇది మాత్రమే కాకుండా ఇనేబిలిటీ టు డిస్క్వాలిఫై క్యాండిడేట్స్ అండ్ డిజిస్టర్డ్ పార్టీస్. సో కొన్నిసార్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వ్యతిరేకించిన, దానికి ఎగనెస్ట్గా వెళ్ళినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్గా తన యొక్క పవర్స్ని వినియోగించుకోవడం లేదనే అపవాదు కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేయట్లేదు, అలా విధంగా పార్టీస్ని కూడా డీరిజిస్టర్ చేయట్లేదు. సో ఈ విధంగా కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా నో స్టాండర్డైజ్డ్ క్రైటీరియా ఫర్ పెనాల్టీస్, అట్ ది సేమ్ టైం టైమింగ్ ఆఫ్ స్కీమ్స్. సో ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ది అలెజ్డ్ బయాస్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ఎంసీసీ అండ్ ఆల్సో రిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా. At the same time, escalating violations and also inability to disqualify candidates and deregistering parties. So last ga no standardized criteria for penalties. సో ఈ విధంగా అనేక ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఈ ఇష్యూస్కి అనుగుణంగా కొన్ని మార్గాలను అనుసరించడం వల్ల ఖచ్చితంగా మంచి స్కోప్ అయితే వస్తుంది. సో ఒకటి, ప్రాపర్గా గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా, క్లుప్తంగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం అప్డేటెడ్గా ఉండాలి. సో ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడం వల్ల ఇటువంటి అంశాలను కూడా అప్డేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను కూడా అమర్చుకోవాల్సిన బాధ్యత అయితే ఎలక్షన్ కమిషన్గా ఉంది. సో దీనికి సంబంధించి ప్రాపర్గా ఫండింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి, లేకపోతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కూడా ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చక్కగా నిర్వహణ జరపచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు చాలా వరకు డీజిస్టర్డ్ పార్టీస్ చేయట్లేదు, డిస్క్వాలిఫై చేయట్లేదు, కొన్నిసార్లు కొన్ని పార్టీలకు బయాస్డ్గా ఉంటున్నాయి. సో ఈ విధంగా మెకానిజం ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ దేర్ షుడ్ బి ఎ స్విఫ్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ కేసెస్, thereby enhancing MCC's credibility and deterrent effect. ఇది మాత్రమే కాకుండా టెక్నాలజీ ఓరియంటెడ్ సిస్టమ్స్. సో ప్రస్తుతం సివిజిల్ యాప్, ఇటువంటి వ్యవస్థలన్నింటినీ తీసుకురావాలి. సో ఎప్పుడైతే ఇటువంటి వ్యవస్థలు తీసుకొస్తామో అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని మనం కండక్ట్ చేయగలం, అప్పుడే ఇటువంటి వైలేషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలం. సో ఈ విధంగా ఈ రిఫార్మ్స్ని తీసుకురావడం వల్ల ఎంసీసీని మనం పకడ్బందీగా అమలు చేయడమే కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కూడా కండక్ట్ చేస్తాం. తద్వారా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా స్ట్రెంథెన్ చేయవచ్చు అని చెప్పచ్చు. సో ఈ విధంగా కంక్లూజన్ చేస్తే చాలా బాగుంటుంది, రైట్? ఇకపోతే రెండో టాపిక్ చూసుకుంటే మనం రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ వాతావరణ మార్పుల వల్ల అనేక ప్రభావాలు ఏర్పడుతున్నాయి. సో ఈ ఎఫెక్ట్స్ నుంచి స్వేచ్ఛా స్వాతంత్రాలను అందుకునే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. సో ఇదంతా కూడా ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తుంది.
రైట్, ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుంది అనేసి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా అడ్రస్ చేయాలి అనేది మనం ఇక్కడ చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ ఇస్తే ఎలా ఉంటుందంటే, ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ and international agreements in ensuring protection of human rights in the context of climate change. సో మోస్ట్లీ పాలిటీ అండ్ గవర్నెన్స్ లేకపోతే ఇండియన్ సొసైటీ సోషల్ జస్టిస్లో భాగంగా మోస్ట్లీ మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశాలే అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఎన్విరాన్మెంట్ పరంగా అయితే హోలిస్టిక్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎకానమీ పరంగా ఇస్తే ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందని చదువుకోవాలి వాతావరణ మార్పులు అనే అంశాన్ని. సో ఇట్ ఎంపసైజింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ పీపుల్స్ లివ్స్, Supreme Court is a judgment ruled that people have a right to be free from adverse effect of climate change. సో దీని నుంచి రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనే హక్కు ప్రతి ఒక్క మానవుడికి ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అనుకూలంగా చెప్పడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం ఏ విధంగా చదువుకుంటామంటే అబౌట్ క్లైమేట్ చేంజ్ గురించి చదువుకోవాలి. సో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? ఇట్ లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఇన్ టెంపరేచర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్. దేనివల్ల జరుగుతుంది? న్యాచురల్ అదేవిధంగా హ్యూమన్ యాక్టివిటీస్ పరంగా టెంపరేచర్ వెదర్ ప్యాటర్న్స్లో చాలా వరకు మార్పులు వస్తాయి. న్యాచురల్ పరంగా చూసుకుంటే సన్స్ యాక్టివిటీ, అదేవిధంగా లార్జ్ వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల, అదేవిధంగా మానవ సంబంధ కార్యకలాపాలు అయితే ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల ఈ టెంపరేచర్స్ అదేవిధంగా వెదర్ ప్యాటర్న్స్లో చాలా వరకు స్విఫ్ట్స్ అవుతాయి. సో ఇటువంటి అంశాన్నే మనం వాతావరణ మార్పులుగా లేదంటే శీతోష్ణ స్థితి మార్పులుగా చెప్పుకుంటాం. రైట్, దీనివల్ల ఏమవుతుందంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ద వరల్డ్ ఈజ్ టుడే విట్నెసింగ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ప్రస్తుతం ప్రపంచం ఏ విధంగా ఉందంటే గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం సీ లెవెల్ రైజ్ కూడా అయింది, సముద్ర మట్టాలు పెరిగాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా భూతాపం పెరిగింది అండ్ ఆల్సో లాస్ ఆఫ్ లోకల్ స్పీసెస్. సో ప్రస్తుతం జీవజాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరించే స్థితికి వచ్చాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా డిసీజెస్, వ్యాధుల యొక్క ప్రబలత కూడా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 అవ్వచ్చు, అది మాత్రమే కాకుండా మంకీ పాక్స్ అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి వ్యాధుల ప్రబలత కూడా ఎక్కువగా పెరిగింది. అండ్ ఆల్సో మాస్ మొర్టాలిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇటీవల కాలంలో వృక్ష జాతులు అదేవిధంగా జంతు జాతులు అనేవి చనిపోయే స్థితికి వచ్చిందంటే వాతావరణ మార్పుల యొక్క ప్రభావం ప్రపంచం మీద ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఇటు హ్యూమన్ అదేవిధంగా వైల్డ్ లైఫ్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశం గురించి మనం చదువుకోవాలి. దీనికంటే ముందు ఈ వాతావరణ మార్పుల నుంచి మానవాళికి రక్షణ కల్పించేటటువంటి హక్కులకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రావిజన్స్ని కల్పించడం జరిగింది. సో అవి ఏంటంటే ఆర్టికల్ 48A DPSP ఆదేశిక సూత్రాల భాగంగా ఆర్టికల్ 48A అనే అంశం ఉంటుంది. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51A Clause G అనేది ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 21 పరిధిలోకి కూడా ఈ అంశం అనేది వస్తుందని మనం చదువుకుంటాం. రైట్, ఇకపోతే దీని యొక్క ప్రభావం మానవుల మీద అదేవిధంగా వైల్డ్ లైఫ్ మీద ఏ విధంగా ఉంది అని చూసుకుంటే, సో ఫస్ట్ హెల్త్ పరంగా ఇంపాక్ట్ ఏ విధంగా చూసుకుంటే, ఫస్ట్ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ అనేది చేంజ్ అవ్వటం వల్ల ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పెరుగుతున్నాయి. రీసెంట్గా మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇటువంటి వ్యాధులు అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూ వల్లే. కరెంట్లీ దీనివల్ల 7 లక్షల మంది చనిపోతున్నారు. సో ఇటువంటి వెక్టార్ బార్న్ డిసీజెస్ వల్ల అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా పెరుగుతున్నాయి. కొన్నిసార్లు షార్ట్ టర్మ్ డిజార్డర్స్ వస్తున్నాయి, అదేవిధంగా లాంగ్ టర్మ్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా WHO కన్జర్వేటివ్లీ ప్రాజెక్ట్స్ 2.5 lakh అడిషనల్లీ ఇయర్లీ డెత్స్ బై 2030. సో 2030 తర్వాత నుంచి ఈ క్లైమేట్ చేంజ్ వల్లనే కొత్తగా ఇంకొక 2.5 లక్షల మరణాలు సంభవిస్తాయని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా మలేరియా అవ్వచ్చు, కోస్టల్ ఫ్లడ్డింగ్స్ అవ్వచ్చు, సీ లెవెల్ రైజ్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని అంశాల వల్ల కూడా డిస్ప్లేస్మెంట్ అయ్యే స్కోప్ ఉంది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ హీట్ వేవ్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ విధంగా హెల్త్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఒక ట్రీ డయాగ్రామ్ లాగా ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా మనం ఎగ్జామ్లో వేసామంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఇలాంటి అంశాలను మనం ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ 1 మార్క్ అయినా యాడ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో 5 మార్కులు వచ్చే దగ్గర మనకి 6 మార్క్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్, ఈ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ కూడా వేయండి. సో మానవుల ఆరోగ్యం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి చూద్దాం.
సో ఫస్ట్ ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల హీట్ రిలేటెడ్ ఇల్నెస్, అదేవిధంగా డెత్స్ అవ్వచ్చు, కార్డియోవెస్కులర్ ఫెయిల్యూర్ అనేవి వస్తాయి. సో రీసెంట్గా మెరైన్ హీట్ వేవ్స్ అవ్వచ్చు, రీసెంట్గా హీట్ వేవ్స్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనివల్ల హీట్ రిలేటెడ్ ఇల్నెస్ వచ్చేసింది, అదేవిధంగా డెత్స్ వస్తున్నాయి, కార్డియోవెస్కులర్ గుండె జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, సో పర్యావరణ క్షీణత వల్ల ఫోర్స్డ్ మైగ్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో వలసలు బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా సివిల్ కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే సివిల్ వార్స్ కూడా వచ్చే స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో ఇది మాత్రమే కాకుండా వాటర్ అండ్ ఫుడ్ సప్లై మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే ప్రాపర్గా సరైనటువంటి వాటర్ ఫుడ్ అనేది అందకపోవడం వల్ల అక్కడ మాల్ న్యూట్రిషన్, సో పౌష్టికాహార లోపం వస్తుంది. అదేవిధంగా డయేరియల్ డిసీజెస్ అనేవి, ఇటువంటి అన్ని వ్యాధులు కూడా వస్తాయి. ఇది మాత్రమే కాకుండా వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే అక్కడ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా అవ్వచ్చు, లెప్టోస్పైరోసిస్, హార్మ్ఫుల్ ఆల్గాల్ బ్లూమ్స్, యూట్రోఫికేషన్, ఇటువంటి అన్ని అంశాలు కూడా తలెత్తే ఆస్కారం ఉంది. అట్ ది సేమ్ టైం రెస్పిరేటరీ అలర్జీస్, ఆస్తమా వంటి వ్యాధులు కూడా వస్తాయి. సో చేంజెస్ ఇన్ వెక్టార్ ఎకాలజీ లైక్ మలేరియా, డెంగ్యూ, ఎన్సెఫలైటిస్, హ్యాంటా వైరస్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, లైమీ డిసీజెస్, చికెన్ గున్యా, వెస్ట్ నైల్ ఫీవర్స్, సో వెస్ట్ నైల్ వైరస్, ఇటువంటి అన్ని వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మానవుని ఆరోగ్యం మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుందని మనం చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా ఇటు వైల్డ్ లైఫ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది, వాటర్ అండ్ ఫుడ్ మీద, హౌసింగ్ మీద, రైట్. ఇది మాత్రం కాకుండా లైవ్లీహుడ్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ వైల్డ్ లైఫ్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే టెంపరేచర్స్ అనేవి పెరగడం వల్ల వెజిటేషన్ మీద, ఉద్బీజ సంపద మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఫుడ్ సోర్సెస్ మీద, వాటర్ యాక్సెసిబిలిటీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఒకటి ఉద్బీజ సంపద మీద, అదేవిధంగా ఆహారపరమైనటువంటి అంశాల మీద, అదేవిధంగా నీటి కొరత కూడా ఏర్పడే ఆస్కారం ఉంది. సో అండ్ ఆల్సో హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ డ్యూ టు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో ఇటీవల కాలంలో చూసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా జరగడం, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, ఇటువంటి అంశాల వల్ల వైల్డ్ లైఫ్ యొక్క హ్యాబిటేట్ లాస్ అనేది, ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే 40 సంవత్సరాల్లో ఆఫ్రికాస్ ఎలిఫెంట్స్ అనేవి ఇక కనిపించడానికి స్కోప్ లేకపోవచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, సహజ విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు, రైట్. డిస్ప్లేస్మెంట్తో పాటునే డెత్స్ కూడా ఏర్పడే ఆస్కారం ఉంది. సో మరణాలు సంభవిస్తాయి, వేరే పక్క దేశాలకు వలస వెళ్ళడం, పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళే ఇది కూడా ఏర్పడుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా ఆస్ట్రేలియాలో 2019 అదేవిధంగా 20 మధ్యలో బుష్ ఫైర్స్ అనేవి ఏర్పడ్డాయి. దీనివల్ల దాదాపు ఆస్ట్రేలియాలో 3 బిలియన్ కోలాస్ అండ్ కంగారోస్ మరణించడం జరిగింది, డిస్ప్లేస్డ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా వ్యాపించే ఆస్కారం ఉంది క్లైమేట్ చేంజెస్ వల్ల. ఇది మాత్రమే కాకుండా ఇట్ కుడ్ రిజల్ట్ ఇన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మెనీ యానిమల్స్. సో దీనివల్ల చాలా జీవజాతులు అనేవి అంతరించిపోయే ఆస్కారం ఉంది, రైట్. ఇది మాత్రమే కాకుండా వాటర్ అండ్ ఫుడ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, సో ఇటు నీటి మీద, అదేవిధంగా ఆహార భద్రత మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే మేజర్గా ఫుడ్ అవైలబిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఫుడ్ అవైలబిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో అక్కడ ఆహార భద్రత అనేది తగ్గుతుంది. తద్వారా మాల్ న్యూట్రిషన్, పౌష్టిక ఆహార సంబంధిత సమస్యలు కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఆకలి మరణాలు కూడా పెరుగుతాయి. సో ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఆహారపరమైనటువంటి అంశాల్లో నాణ్యత తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, అదేవిధంగా వైవిధ్యత కూడా తగ్గుతుంది. ఎగ్జాబరేటింగ్ ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్రైసిస్, హైటనింగ్ ద వాటర్ బోర్న్ అండ్ ఫుడ్ బోర్న్ డిసీజెస్ క్రైసిస్. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ బోర్న్ అదేవిధంగా ఫుడ్ బోర్న్ డిసీజెస్ కూడా పెరిగే స్కోప్ ఉన్నదని చెప్పారు. సో WHO డేటా ఇండికేట్స్ 2 బిలియన్ పీపుల్ ల్యాక్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. సో WHO డేటా ప్రకారం సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది దాదాపు 2 బిలియన్ పీపుల్కి అందుబాటులో లేదని చెప్పారు. సో ఈ విధంగా ప్రపంచంలోనే కాదు ఇండియాలో కూడా వాటర్ క్రైసిస్, నీటి సంక్షోభం అనేది చాలా మొత్తంలో ఉందనేసి మనం చదువుకోవాలి. సో ఇది మాత్రమే కాకుండా హౌసింగ్ పరమైనటువంటి ఇంపాక్ట్స్ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల ఏర్పడతాయి. అట్ ప్రెజెంట్ మోర్ దాన్ 2.8 బిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ లివ్ ఇన్ అడెక్వేట్ హౌసింగ్. సో దాదాపు ప్రపంచంలో 2.8 బిలియన్ పీపుల్ ఇన్అడెక్వేట్ హౌసింగ్లోనే బతుకుతున్నారు, ఇంక్లూడింగ్ 1.1 బిలియన్ లివింగ్ ఇన్ స్లమ్స్ అండ్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్. సో ఈ 2.8 బిలియన్లో దాదాపు 1.1 బిలియన్ మంది
స్లమ్స్లోను అదేవిధంగా ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించడం జరిగింది. సో వీటన్నిటికీ కారణం ఏంటి? క్లైమేట్ చేంజ్. సో శీతోష్ణ స్థితి మార్పుల వల్లనే ఇటువంటి ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా దీనికి తోడు ఫ్లడ్స్ అనేవి, ఫైర్స్ అనేవి, మేజర్ స్టార్మ్స్ అనేవి, సునామీస్ అన్నీ కూడా శీతోష్ణ స్థితి మార్పుల వల్లే కలుగుతుంది. సో ఈ మార్పుల వల్ల ఇవి సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా మానవ జీవజాతి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇష్యూ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ డిస్ప్లేస్మెంట్ రీహాబిలిటేషన్ ఇష్యూ ఏర్పడుతుందో అక్కడ హౌసింగ్ పరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. సో ఈ విధంగా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ హౌసింగ్ మీద కూడా ఉంది. రైట్. లాస్ట్గా లైవ్లీహుడ్, ఉపాధి పరంగా చూసుకుంటే ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉందంటే, సో క్లైమేట్ చేంజ్ ఎరోడ్ ఫార్మింగ్ లైవ్లీహుడ్స్. సో మేజర్గా క్లైమేట్ చేంజింగ్ అనేది వ్యవసాయం మీద, వ్యవసాయ అనుబంధమైనటువంటి ఉపాధి రంగాల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీనివల్ల క్రాప్ ఈల్డ్స్, దిగుబడి కూడా తగ్గుతుంది. రైట్, దిగుబడి తగ్గుతుంది. సో దీనివల్ల రైతులకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ద గ్లోబల్ ఎకానమీ కుడ్ లూజ్ 10% ఆఫ్ ఇట్స్ టోటల్ ఎకనామిక్ వాల్యూ బై 2050. సో ఈ విధమైనటువంటి క్లైమేట్ చేంజ్ ఇష్యూ అనేది మరింత తీవ్ర రూపం దాల్చిందంటే 2050కి టోటల్ ఎకనామిక్ వాల్యూలో 10% వరకు తగ్గే స్కోప్ ఉందని చెప్పారు డ్యూ టు క్లైమేట్ చేంజ్, అకార్డింగ్ టు న్యూ రీసెర్చ్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అయితే దీనికి, ఈ క్లైమేట్ చేంజ్ అంశానికి ఎదుర్కొనే విషయంలో ఎదురవుతున్న ఛాలెంజెస్, ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి అనే అంశాన్ని మనం చూస్తే, ఒకటి డిపెండెన్సీ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఎక్కువగా పునరుత్పాదకత కాని ఇంధన వనరులనే మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సో ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అవ్వచ్చు, బొగ్గు అవ్వచ్చు, లేకపోతే న్యాచురల్ గ్యాస్, ఇటువంటి ఇంధన వనరులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సో వీటి వల్లనే కార్బన్ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో తద్వారా ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. సో భూతాపం అనేది పెరుగుతుంది. రైట్. ఈ భూతాపం వల్ల శీతోష్ణ స్థితి మార్పులు వస్తున్నాయి. సో శీతోష్ణ స్థితి మార్పుల వల్ల సీ లెవెల్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. మంచు కరిగిపోవటం వల్ల సముద్ర మట్టాలు పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో క్రిటికల్ మినరల్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ద షిఫ్ట్ టువర్డ్స్ డీకార్బనైజేషన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈజ్ డ్రైవింగ్ ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ క్రిటికల్ మినరల్స్. సో ఎప్పుడైతే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నామో ఇటీవల కాలంలో డీకార్బనైజేషన్ అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ మీద మన యొక్క పాలసీస్ అనేవి షిఫ్ట్ అయ్యాయి. దీనివల్ల క్రిటికల్ మినరల్స్కి సంబంధించి కూడా డిమాండ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అవ్వచ్చు, లిథియం అవ్వచ్చు, నికెల్ అవ్వచ్చు, కోబాల్టు, రేర్ ఎర్త్ మెటల్స్. సో ఈ విధంగా లిథియం అయాన్ బ్యాటరీస్ అవ్వచ్చు, లేదంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల క్రిటికల్ మినరల్స్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. సో కరెంట్లీ దీస్ మెటల్స్ ఆర్ నాట్ యూనివర్సల్లీ అవైలబుల్. అయితే డిమాండ్ పెరిగినప్పటికీ కూడా విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో కొన్ని దేశాల్లోనే ఈ రిసోర్సెస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. మోస్ట్లీ చైనాలోనే 35% వరకు ఈ నిల్వలు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఈ డీకార్బనైజేషన్ని ఏదైతే మనం అందుకోవాలంటున్నామో ఆ అడాప్టేషన్లో చాలా వరకు డిలేస్ ఏర్పడుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా అగ్రికల్చర్ పరంగా చూస్తే ద స్టడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈ లీడింగ్ జర్నల్ 90% and 99% ఆఫ్ ఆల్ డిఫారెస్టేషన్ ఇన్ ద ట్రాపిక్స్ ఈస్ డ్రివెన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై అగ్రికల్చర్. సో స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అనేది ఇటు ఇండియాలో అవ్వచ్చు, ప్రపంచంలో చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ విధంగా కూడా క్లైమేట్ చేంజ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా స్టబల్ బర్నింగ్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. రైట్. ఇది మాత్రమే కాకుండా గ్రౌండ్ వాటర్ని ఓవర్గా ఎక్స్ప్లోయిట్ చేయడం కూడా క్లైమేట్ చేంజ్ మీద ప్రభావం చూపిస్తుందని మనం చదువుకోవచ్చు. సో అంతేకాకుండా అగ్రికల్చర్ వల్ల మీథేన్ వాయువులు అనేవి చాలా వరకు రిలీజ్ అవుతాయి. సో ఈ మీథేన్ అనేది ప్రధానంగా గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడుతుందో అప్పుడు గ్లోబల్ వార్మింగ్ కూడా పెరుగుతుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మళ్ళీ క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా అగ్రికల్చర్ వల్ల కూడా ప్రభావం చూపిస్తుందని మనం చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ కూడా చదువుకోవచ్చు. సో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అటు ఎకానమీ మీద, ఫైనాన్స్ మీద పడుతుంది, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ అర్జెంట్ యాక్షన్. ఇటీవల కాలంలో చూసుకుంటే ఇంటర్నేషనల్గా కోఆర్డినేషన్ అనేది కూడా చాలా వరకు తక్కువగా ఉంది. సో ఈ విధంగా అర్జెంట్ యాక్షన్ తీసుకోవడంలో ప్రపంచ దేశాలు ఒక
మాట మీదకి రావట్లే, సమీకృతం కావట్లే, ఇంటిగ్రేట్ కావట్లే. సో ఈ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి క్లైమేట్ చేంజ్ని మనం భావితరాలకు అందిస్తాం? సో సుస్థిర అభివృద్ధి అంటున్నాం. ఏ విధంగా మనం భావితరాలకు ఈ సుస్థిర అభివృద్ధిని అందించగలం? రైట్. ఇది మాత్రమే కాకుండా పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. సో మోస్ట్లీ వాతావరణ మార్పులు అనేది మన అందరి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి మనము చాలా వరకు ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బంద్ చేస్తున్నాయి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని ప్రొహిబిట్ చేసే. కాకపోతే ఇప్పటికీ కూడా మనం వినియోగిస్తున్నాం. సో ఈ విధంగా ప్రజల మధ్య అవగాహన కూడా లేదు. అవగాహన లేకపోవడమే కాకుండా ఈ విధంగా వాళ్ళు తెంపరతనంతో వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం జీవజాతే నశించే ఇదైతే కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా చెప్పినట్టే రెసిస్టెన్స్ టు చేంజ్, ఇటు ట్రాన్స్పోర్ట్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అటు ఇండస్ట్రీ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, లేదంటే మన హ్యూమన్ బీయింగ్స్ కూడా చేంజ్ అవ్వడంలో చాలా వరకు రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తున్నారు. సో చేంజ్ అవ్వట్లేదు. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ వల్ల మనం మరింత దిగజారే స్కోప్ అయితే ఉంది. సో దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏ జడ్జిమెంట్స్ ఇచ్చింది అనేది మనకు ఆల్రెడీ యూపీఎస్లో దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ హై ఛాన్సెస్ ఈ అడ్వర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ నుంచి మనందరము స్వాతంత్రాలను పొందాలి అనేది ఒక అంశంగా సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్లో చెప్పింది. అందులో భాగంగా డెహ్రాడూన్ క్వారింగ్ కేసు 1988లో ఏం చెప్పిందంటే రైట్ టు లివ్ ఇన్ ఏ హెల్తీ ఎన్విరాన్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో హెల్తీ ఎన్విరాన్మెంట్లో బతకడం అనేది ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందనేసి డెహ్రాడూన్ క్వారింగ్ కేసులో చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వీరేందర్ గౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో కూడా ఎన్విరాన్మెంట్, ఎకలాజికల్, ఎయిర్, వాటర్కి సంబంధించిన క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలనేది ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందని చెప్పింది. అదేవిధంగా ఎంసీ మెహతా కేసు అవ్వచ్చు, కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియల్ డెవలప్మెంట్ బోర్డు వర్సెస్ సి కెంచప్ప కేసు అవ్వచ్చు. సో ఈ విధంగా అన్ని కేసుల్లో కూడా ఇవన్నీ కూడా రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ 21లోకి వస్తుంది. అదేవిధంగా హెల్దీ ఎన్విరాన్మెంట్లో బతికే స్వేచ్ఛ ఆర్టికల్ 21లోకి వస్తుంది అనేసి అనేక తీర్పులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధిత ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అంతా కూడా టెలిగ్రామ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు చూసుకొని చదువుకోండి. రైట్. అయితే ఈ క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలు ఏంటి అనేవి చూస్తే ఫస్ట్ ఎన్ఏపిసిసి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీనికి సంబంధించి 8 మిషన్స్ని తీసుకొచ్చాయి. అవేంటంటే సోలార్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేయడం, సోలార్ ఎనర్జీని మరింత అభివృద్ధి చేయడం. సో ఈ విధంగా పునరుత్పాదక ఇంధన వనరుల్ని, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని మరింత ప్రమోట్ చేసే విధంగా ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి నేషనల్ యాక్షన్ ప్లాన్ వచ్చింది. అదేవిధంగా ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్స్, వాటర్కి సంబంధించి అగ్రికల్చర్, హిమాలయన్ ఎకోసిస్టమ్, సస్టైనబుల్ హ్యాబిటేషన్, గ్రీన్ ఇండియా, హ్యూమన్ హెల్త్ అండ్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఈ విధంగా 8 మిషన్స్ని ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా స్టేట్కి సంబంధించి కూడా కొన్ని యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. సార్ ఇది మాత్రమే కాకుండా ప్యారిస్ క్లైమేట్ ఒప్పందంలో భాగంగా ఎన్డీసీ టార్గెట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా COP 26-27లో పంచామృత లక్ష్యాలను కూడా నిర్దేశించుకోవడం జరిగింది. సో పంచామృత లక్ష్యాల్లో నెట్ కార్బన్ ఎమిషన్స్ని 2070కి అందుకోవాలనేసి, అదేవిధంగా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలని, అదేవిధంగా 50% కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని వినియోగించాలని. సో ఈ విధంగా ఎన్డీసీ టార్గెట్స్ అవ్వచ్చు, ఇటు పంచామృత గోల్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అందుకోవడంలో కూడా అనేక చర్యలు తీసుకొస్తుంది. రైట్. ఇది మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ప్రోగ్రామ్ అవ్వచ్చు, నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అదేవిధంగా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ప్రాజెక్టు. రైట్. ఈ విధంగా పంచామృత గోల్స్, ఇటువంటి అన్ని వ్యవస్థలు, అన్ని స్కీమ్స్, అన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల క్లైమేట్ చేంజ్ని మనం కంట్రోల్ చేయగలం. సో తద్వారా సుస్థిర అభివృద్ధిని అందుకోగలం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అందుకోగలం. సో ఈ విధంగా ఉన్నప్పుడే భావితరాలు ఒక మంచి జీవనాన్ని కొనసాగిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ద కన్వర్జెన్స్ ఆఫ్ లీగల్ డెసిషన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ పాలసీ ఇంపారేటివ్స్ అండర్స్కోర్స్ ద అర్జెంట్ అండ్ నీడ్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్. సో ఖచ్చితంగా అర్జెంటుగా ఈ క్లైమేట్ చేంజ్ అనే అంశాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మరింత జటిలమైందంటే ఖచ్చితంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఏర్పడుతుంది అనేసి చెప్పారు. సో ఈ విధంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అనేది, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఈ క్లైమేట్ చేంజ్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది అనేసి మనం చదువుకుంటాం. రైట్. ఇకపోతే 3వ టాపిక్ని చూసుకుంటే
సోషల్ మీడియా అండ్ ఎలక్షన్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఈ సోషల్ మీడియాకి సంబంధించి మనకి రీసెంట్గా జనరల్ ఎస్ఏలో కూడా అడిగారు. సో యూపీఎస్సీ జనరల్ ఎస్ఏలో సోషల్ మీడియాకి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద ఏ విధంగా ఉంటాయని మనం చదువుకుంటాం. సో ఇందులో భాగంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, సోషల్ మీడియా హ్యాస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద పొలిటికల్ డైనమిక్స్ ఇన్ ఇండియా. సో సోషల్ మీడియా అనేది పొలిటికల్ డైనమిక్స్లో చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో కామెంట్ చేయమని చెప్పారు. అయితే రీసెంట్గా సోషల్ మీడియా అండ్ ఎలక్షన్స్ ఎందుకు చెప్తున్నామంటే 2024 ఎలక్షన్స్ అనేవి ఇటీవల జరిగాయి కాబట్టి ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనం హోలిస్టిక్గా కవర్ చేసుకోవాలి. సో హై ఛాన్సెస్ మనకి ఇటు జనరల్ ఎస్ఏలో అవ్వచ్చు, లేకపోతే పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. సో మేబీ ఈవెన్ ఇప్పుడు మనకి ఎస్ఏలో కూడా అడగడానికి చాలా ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవ్వచ్చు, రైట్. ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్ రిఫార్మ్స్ రావచ్చు, అదేవిధంగా యాంటీ డిఫెక్షన్ లా అనే అంశం. సో ఈ విధంగా చూసుకుంటే ఎలక్షన్కి సంబంధించి సమస్యలు అవ్వచ్చు, ఎలక్షన్కి సంబంధించినటువంటి సంస్కరణ అనేవి అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది, రైట్. దీనికి సంబంధించి ఏ విధంగా మనం చదువుకుంటామంటే రైజ్ అండ్ స్టేటస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ప్రజెంట్ టైం. సో ప్రజెంట్ టైంలో సోషల్ మీడియా యొక్క రైజ్ అనేది, అదేవిధంగా దాని యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఎన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లివ్స్. సో ప్రస్తుతం సోషల్ మీడియా లేకుండా ఎవరూ బతకలేకపోతున్నాం. అటు యూట్యూబ్ అవ్వచ్చు, లేకపోతే ట్విట్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఈ విధంగా సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ అనేది మన జీవితాల మీద చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మన జీవనంలో కూడా ఇవి సగభాగం అయ్యాయి అని మనం చెప్పుకుంటాం. ఇట్స్ సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ ట్రిపుల్ ద టోటల్ యూజర్ బేస్ ఇన్ ద లాస్ట్ డికేట్లో 2010లో చూసుకుంటే, ప్రస్తుతం 2024లో చూసుకుంటే దీని యొక్క యూజర్స్ అనేవారు ట్రిపుల్ అయింది, 3 రెట్లు అధికంగా అయింది. సో 971 మిలియన్ 2010లో ఉంటే ప్రస్తుతం యూజర్స్ అనేవాళ్ళు 4.95 బిలియన్గా మారడం జరిగింది. ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ మన జీవనం మీద అర్థం చేసుకోవచ్చు. ఇన్ రీసెంట్ ఇయర్స్ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఏ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ షేపింగ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ టైమ్స్లో చూసుకుంటే ఈ సోషల్ మీడియా అనేది పొలిటికల్ ల్యాండ్స్కేప్ మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ఇండియాలోనే కాకుండా వరల్డ్లో కూడా చాలా ఎక్కువగా చూపించింది. 2016 ఎలక్షన్స్లో ట్రంప్ గెలవడానికి మేజర్ కారణం సోషల్ మీడియాగానే చెప్పుకోవచ్చు. దాంట్లో బేస్ చేసుకొని మనం కేంబ్రిడ్జ్ అనలిటికా ఇటువంటి అన్ని అంశాలని యాడ్ చేయొచ్చు కదా, రైట్. ఈ విధంగా చూసుకుంటే కీ స్టాటిస్టిక్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. సో ఇటువంటి స్టాటిస్టిక్స్ అన్నిటినీ కూడా మనం మెయిన్స్లో ఎక్కడైనా వాల్యూ యాడ్గా చేస్తే చాలా బాగుంటుంది. అంటే మనం ఏదైనా అంశాన్ని జనరల్గా చెప్పడం వేరు, వాటిని సబ్స్టాన్షియేట్ చేస్తూ దానికి సంబంధించి డేటా ఇస్తే దాని యొక్క ఇంపాక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి డేటాని యూజ్ చేసుకోవాలి. ఇన్ 2023 ఫేస్బుక్ వాజ్ ద లీడింగ్ సోషల్ నెట్వర్క్ విత్ 3.3 బిలియన్ యాక్టివ్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఫేస్బుక్కి 3.03 బిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అదేవిధంగా యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్కి 2 బిలియన్ యూజర్స్ అనేవాళ్ళు ఉండడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే సోషల్ మీడియా అనేది, సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా వరల్డ్ పాపులేషన్లో ప్రస్తుతం సోషల్ మీడియాను వినియోగిస్తుంది దాదాపు 80.8% ఉందనేసి చెప్పడం జరిగింది. విత్ అరౌండ్ 1.02 బిలియన్ యూజర్స్ చైనా అనేది ఎక్కువగా ఉంది, ఆ తర్వాత ఇండియా ఉంది. సో ఎక్కువగా సోషల్ మీడియా యూజర్స్ చైనాలో ఉన్నారు, ఆ తర్వాత ఇండియాలో ఉండడం జరిగిందనేసి చెప్పారు. అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ 32.8% ఆఫ్ యాక్టివ్ యూజర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్. సో ఏజ్తో సంబంధం లేకుండా 32.8% మంది యాక్టివ్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో అదే 18 సంవత్సరాల కంటే ఎక్కువ మంది చూసుకుంటే 40.2% యూజర్స్ అనేవాళ్ళు ఇండియాలో ఉన్నారని చెప్పుకున్నారు. సో 56% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్ సోషల్ మీడియా టు స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ కరెంట్ ఈవెంట్స్. సో దాదాపు 56% మంది ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అనేది స్టాటిస్టిక్స్ మనకు తెలుపుతున్నాయి. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా సోషల్ మీడియాకి సంబంధించిన అంశాలు మనం కోట్ చేయాలంటే ఈ డేటాని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా కూడా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాని డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్గా చెప్పుకుంటారు. సో ఈ విధంగా
పదాలను యూజ్ చేసామంటే చాలా బాగుంటుంది. సో డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, కత్తి మీద సాము లాంటిదని చెప్తాను చూడండి, ఆ విధంగా. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద పాజిటివ్గా ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఈ పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు లేకపోతే క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఓటర్స్తో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా దీనివల్ల ఎక్కువగా అవేర్నెస్ అనేది అందించడం వల్ల ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు లేదంటే పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా అవేర్నెస్ యాక్టివిటీస్ తీసుకురావడం వల్ల ఓటర్ యొక్క పార్టిసిపేషన్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. సో అరౌండ్ ఇప్పుడు 65% ఓటర్ పార్టిసిపేషన్ అనేది ఉంది. సో ఈ విధంగా సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఓటర్ పార్టిసిపేషన్ మనం మరింత ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఓటర్ పార్టిసిపేషన్ ఎక్కువ అయితే అక్కడ ఖచ్చితంగా డెమోక్రసీని సాధించవచ్చు, డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయవచ్చు, రైట్. ఇది మాత్రమే కాకుండా రియల్ టైమ్ అప్డేట్స్ అండ్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ అలౌస్ పొలిటికల్ పార్టీ టు షేర్ దేర్ పాలసీస్, స్పీచెస్ అండ్ క్యాంపెయినింగ్ ఈవెంట్స్ విత్ ఓటర్స్ ఇన్ రియల్ టైమ్, allowing for immediate reactions and engagement, helping parties to gauge public sentiment and adjust their campaign strategy accordingly. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడో క్యాంపెయిన్ జరుగుతున్నప్పటికీ దాన్ని లైవ్లో పెడుతున్నారు. సో ఈ విధంగా రియల్ టైమ్ అప్డేట్స్ అందుతున్నాయి, అదేవిధంగా ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ కూడా అందడం జరుగుతుంది. ఇది కూడా పాజిటివ్ ఇంపాక్ట్గా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం టార్గెటింగ్ అడ్వర్టైజింగ్, అదేవిధంగా మైక్రో టార్గెటింగ్ కూడా ఇక్కడ స్కోప్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా సోషల్ మీడియాని ఏది వినియోగించకుండా నార్మల్గా చేసామంటే కొంతమంది వరకే పరిమితం అవుతాం. సో కవరేజ్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాని వినియోగించుకుంటామో కవరేజ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో పరిధి దాటి వెళ్తుంది ఈ సోషల్ మీడియా. సో దీనివల్ల అడ్వర్టైజింగ్ అనేది టార్గెటింగ్గా వెళ్ళొచ్చు, అదేవిధంగా మైక్రో టార్గెటింగ్ కూడా ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా ఎక్స్పాండ్స్ ద రీచ్ ఆఫ్ ఇష్యూస్. సో ఇట్ ఎనేబుల్స్ వాయిస్ ఆఫ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ టు స్ప్రెడ్ ఏ లైట్ ఆఫ్ ఎలక్టోరల్ ఇష్యూస్. సో మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గొంతుకగా కూడా ఈ సోషల్ మీడియా అనేది వ్యవహరించడం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా కాస్ట్ ఎఫెక్టివ్ క్యాంపెయినింగ్. కొన్నిసార్లు క్యాంపెయినింగ్కి సంబంధించి పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్కి వాటికి సంబంధించి ఫండింగ్స్ అనేవి ఉంటాయి. వాటికి ఇఫ్ ఇన్ కేస్ ఆ క్యాండిడేట్స్కి కూడా ప్రాపర్గానే డబ్బులు ఉంటాయి. సో అలాంటి సమయంలో ఈ సోషల్ మీడియా అనేది వాళ్ళకి అంతగా ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే ఎవరైతే రాజకీయాల్లోకి రావాలి, సో ఈ వ్యవస్థను మార్చాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు వస్తారో వాళ్ళకి ఈ సోషల్ మీడియా అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ క్యాంపెయినింగ్గా ఉంటుంది కాబట్టి. అట్ ది సేమ్ టైం రీచ్ అనేది కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది చాలా వరకు యువతని లేకపోతే మంచి భావాలు ఉన్నవారిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ సోషల్ మీడియా. అయితే దీనికి సంబంధించి నాణ్యానికి ఒకవైపే కాదు, నాణ్యానికి ఇంకో వైపు కూడా ఉంది. సో అదే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఓటర్స్ యొక్క ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్కోప్ అయితే ఉంటుంది. సో ఓటర్ల యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభావితం చేసేంత స్కోపు ఈ సోషల్ మీడియాకు ఉంది. యూజ్ ఆఫ్ మ్యానిపులేటెడ్, డిస్టార్టెడ్ అండ్ ఎడిటెడ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా. సో ఈ విధంగా మిస్ఇన్ఫర్మేషన్ అనేది అందటం వల్ల ఓటర్స్ యొక్క ఒపీనియన్ మారే స్కోప్ అయితే ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇన్యాడిక్వేట్ సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం. ఈ సోషల్ మీడియాకి సంబంధించి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అనేది ఉండట్లేదు. సో ఈ విధంగా ఉండటం వల్ల ఫేక్ న్యూస్ అవ్వచ్చు, హేట్ స్పీచ్ అవ్వచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా వేగంగా స్ప్రెడ్ అయ్యిందంటే ఖచ్చితంగా ఓటర్స్ యొక్క ఒపీనియన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. ఇది మాత్రమే కాకుండా మేక్స్ ఎక్స్పెండిచర్ ట్రాకింగ్ డిఫికల్ట్. సో ఈ సోషల్ మీడియా వినియోగం ద్వారా ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెడుతున్నారో వాటిని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇది మాత్రమే కాకుండా వైలేషన్ ఆఫ్ సైలెన్స్ పీరియడ్ రెగ్యులేషన్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్ సైలెన్స్ పీరియడ్. ఎప్పుడైతే 48 గంటల కంటే ముందు 48 గంటలు ఎలక్షన్స్ జరిగే 48 అవర్స్ ముందు ఇంకా ఏ క్యాంపెయినింగ్ చేయకూడదు. కానీ ఇటువంటి సోషల్ మీడియా వ్యవస్థ వల్ల ఈ 48 అవర్స్ను కూడా ఈ సోషల్ మీడియా ద్వారా వినియోగించుకుంటున్నారు. సో ఈ విధంగా సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉందో రెగ్యులేషన్స్ను కూడా వైలేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డేటా ప్రైవసీ అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేంబ్రిడ్జ్ అనలిటికా అనేది చూసుకుంటే ఇది దాదాపు అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్నే ప్రభావితం చేసింది. అట్ ది సేమ్ టైం ప్రైవసీ బ్రీచ్ అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఎంత నెగిటివ్గా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి అనుకూలంగా ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటే మేజర్గా యాడ్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి.
అదేవిధంగా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ విజిల్ యాప్ ఇటువంటి యాప్లను కూడా ఎక్కువగా వినియోగించాలి. ఇది మాత్రమే కాకుండా వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ ఎస్ఎంపీస్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాలంటరీగా స్వచ్ఛందంగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ని అమలు చేసే ఇది కూడా ఉండాలి. అదేవిధంగా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ చాలా పటిష్టంగా ఉండాలి. సోషల్ మీడియా సెల్ అనేది ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే వాటిని పూర్తిగా వెరిఫై చేసినాకే షేర్ చేసుకునే సంస్కృతి అనేది మనలో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాన్ని వెరిఫై చేయకుండానే దాంట్లో అసలు రైటా రాంగా అనే అంశం గురించి తెలుసుకోకుండానే షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మిస్ఇన్ఫర్మేషన్, హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఖచ్చితంగా అక్కడ కమ్యూనల్ రైట్స్ అయ్యే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది కదా. సో ఈ విధంగా వెరిఫై బిఫోర్ యాంప్లిఫై అనే సంస్కృతి కూడా ఈసీఐ అనేది తీసుకొచ్చింది. సో ఈ విధంగా కూడా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ని రెగ్యులేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ డిజిటల్ ఎరాలో ద సోషల్ మీడియా ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంక్రీజింగ్ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ ఎంపవరింగ్ ఓటర్స్. సో ఈ సోషల్ మీడియా అనేది అటు పొలిటికల్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేసే విధంగాను, అదేవిధంగా ఓటర్స్లో సాధికారత తీసుకొచ్చే విధంగా అనేక అవకాశాలని, అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇట్ ఆల్సో క్రూషియల్ టేక్ ద స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎండేవర్ టు మెయింటైన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఫర్ ద కంట్రీస్ డెమోక్రటిక్ ఫ్యూచర్. అయితే ఇటు పొలిటికల్ పార్టిసిపేషన్, అదేవిధంగా ఎంపవర్మెంట్ ఓటర్స్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ని ప్రమోట్ చేయడంలో కూడా సోషల్ మీడియా అనేది చాలా వరకు ముందుంది. అయితే ఈ రెండింటినీ కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఉన్నప్పుడు అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే విధంగా సోషల్ మీడియాలో సెల్ఫ్ రెగ్యులేటరీ రావాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రెగ్యులేషన్స్ లేకపోతే సెల్ఫ్ రెగ్యులేటరీ ఇటువంటి అన్ని అంశాలు తీసుకురావడం వల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని మనం సాధించవచ్చు. అయ్యో మీ అందరికీ ఈ సోషల్ మీడియాకి సంబంధించి అంశాలు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇకపోతే ఫోర్త్ టాపిక్, ఈరోజు లాస్ట్ టాపిక్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. సో ప్రత్యేక హోదా గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ గ్రాంటింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు స్టేట్స్ ఇన్ ఇండియా. హౌ డు దీస్ ఛాలెంజెస్ ఇంపాక్ట్ ఫిస్కల్ ఫెడరలిజం అండ్ డెవలప్మెంటల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంట్రీ. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ని గ్రాంట్ చేసే అంశంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, అదేవిధంగా హౌ డు దీస్ ఛాలెంజెస్, ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఫిస్కల్ ఫెడరలిజం మీద, ఆర్థిక సమైక్య మీద, అదేవిధంగా దేశ అభివృద్ధి లక్ష్యాల మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ప్రశ్న అడగడం జరిగింది. సో దీనికి మీరు ఆన్సర్ రాయండి, రైట్. అయితే ప్రజెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎందుకు మేజర్గా న్యూస్ ఉందంటే, ద లీడర్స్ ఆఫ్ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ డిమాండెడ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. సో బీహార్లో వెనుకబాటుతనం అవ్వచ్చు, అదేవిధంగా తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వెనకబడటం వల్ల ఈ రెండు రాష్ట్రాలు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అడగడం ఇటీవల కాలంలో చూస్తున్నా. సో ఈ కాంటెక్స్ట్లో అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ప్రస్తుతం ఏదైనా రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నామా, అసలు ఈ క్వశ్చన్ అనేది ఎందుకు రైజ్ అయింది, సో ఇటీవల కాలంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎందుకు పెరిగింది, దానికి గల కారణాలేంటి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, దానికి సంబంధించి ఛాలెంజెస్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాలని మనం ఇక్కడ తెలుసుకుందాం, రైట్. సో మేజర్గా what is meant by special category status? It introduced in 1969 based on the recommendations of 5th Finance Commission. So 5th Finance Commission చేసిన రికమెండేషన్ల ఆధారంగా 1969లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అమలు చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ ఇంప్రూవింగ్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ సమ్ డిసడ్వాంటేజ్డ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో దీని యొక్క మేజర్ లక్ష్యం ఏంటంటే, సోషల్ అదేవిధంగా ఎకనామిక్ కండిషన్స్ని కొన్ని డిసడ్వాంటేజ్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తుంది. సో ఏ అంశాలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలకు అందించడం జరుగుతుందంటే, ఆ రాష్ట్రంలో హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరైన్ ఉంటే, లేకపోతే పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటే, జనసాంద్రత తక్కువగా ఉంటే, రైట్. ఇది మాత్రమే కాకుండా ట్రైబల్ పాపులేషన్ షేర్ కూడా ఎక్కువగా ఉంటే, గిరిజన జనాభా ఎక్కువగా ఉంటే, లేకపోతే
ఆ రాష్ట్రాలు వివిధ దేశాలతో బోర్డరింగ్ కంట్రీస్గా ఉంటే, సరిహద్దు దేశాలు, సరిహద్దు రాష్ట్రాలు అయితే, ఇది మాత్రమే కాకుండా ఎకనామికల్లీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే, ఆర్థికంగాను మరియు మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనంతో ఉంటే, సో లాస్ట్గా నాన్ వైబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫినాన్సెస్. సో ప్రస్తుతం స్టేట్ ఫినాన్సెస్లో ప్రాపర్గా రెవెన్యూస్ రాకపోతే ఇటువంటి అంశాలని ఆధారంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అందివ్వడం జరుగుతుందనేసి 5th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. దానికి అనుగుణంగానే 1969 నుంచి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అమలు చేయడం జరుగుతుంది. రైట్. సో దీనికి అనుగుణంగా ఫస్ట్ 3 స్టేట్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, అదేవిధంగా నాగాలాండ్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, సో ఈ విధంగా 11 రాష్ట్రాల్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇది 2014 వరకు ఇచ్చారని చెప్తున్నారు. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత నుంచి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ను రద్దు చేయడం జరిగిందనేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో ఇందులో భాగంగానే 15th ఫైనాన్స్ కమిషన్ అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ ఏవైతే సెంట్రల్ ట్యాక్స్ను స్టేట్స్కి షేర్ చేస్తుందో అందులో హారిజాంటల్ డెవాల్యూషన్ పరంగా లేదంటే వెర్టికల్ డెవాల్యూషన్ పరంగా కూడా అనేక మార్పులు చేసింది. సో ఈ మార్పుల అనుగుణంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వడం సమంజసమైనటువంటి అంశం కాదుగా చెప్పడం జరిగింది. సో అయితే ఇఫ్ ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి కదా, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అందితే ఆ రాష్ట్రాలు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందుతాయంటే, మేజర్గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకి అందిస్తున్నాయో అందులో సెంట్రల్ గవర్నమెంట్ 90% వరకు భరిస్తుంది, మిగతా 10% స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తాయి. సో ఈ విధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 90:10% అనేది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అదేవిధంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కన్సెషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఎక్సైజ్ డ్యూటీ రిలేటెడ్ కన్సెషన్స్ ఉండటం వల్ల ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్రాక్ట్ చేసే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ గ్రాస్ బడ్జెట్లో మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ అంతా కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫెసిలిటేట్ టు అవైల్ బెనిఫిట్ ఆఫ్ డెట్ స్వాపింగ్ అండ్ డెట్ రిలీఫ్ స్కీమ్స్ కూడా అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా కస్టమ్ డ్యూటీ అవ్వచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, మిగతా ట్యాక్సెస్ అన్నీ కూడా తగ్గించి కన్సెషన్స్ ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి చర్యల వల్ల అక్కడ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. సో స్టేట్స్కి వచ్చే ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా వినియోగించుకుంటుంది. మొత్తంగా ఎక్స్పెండిచర్కే ఖర్చు పెట్టకుండా రెవెన్యూని జనరేట్ చేసే విధంగా కూడా ఖర్చు పెట్టే స్కోప్ ఉంటుంది. సో ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ చేసే విధంగా ఖర్చు పెడుతుందో అక్కడ ఖచ్చితంగా ఫిస్కల్ డిసిప్లైన్ ఉంటుంది. సో ఫిస్కల్ డిసిప్లైన్ ఉన్న చోట ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ అనేది సాధిస్తారు. సో ఈ విధంగా జిఎస్డిపిని పెంచడానికి చాలా వరకు స్కోప్ ఉంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల. రైట్. అయితే ఈ కాలంలో ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుందంటే మేజర్గా ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినాక, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత చాలా వరకు ఏపీకి మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, ఎకానమీ పరంగా చాలా వెనకబడింది. సో ఈ విధంగా ఎకనామిక్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిసిట్ ఉన్నది కాబట్టి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని అడగడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా పార్లమెంట్ వేదికగా మన్మోహన్ సింగ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పింది. సో ఈ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్, సామాజిక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఇటీవల కాలంలో బీహార్లో పెరుగుతున్నాయి. సో ఈ రీజన్ వల్ల కూడా బీహార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని అడుగుతుంది. ఇది మాత్రమే కాకుండా జియోగ్రఫికల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్స్, రైట్. ఇది మాత్రమే కాకుండా రీసోర్స్ కన్స్ట్రైంట్స్. సో ఈ విధంగా వనరుల లభ్యత సరిగ్గా లేకపోవడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని అడుగుతున్నాయి. సో దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీఎస్ అనేది గ్రాంట్ చేశారంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్, ద అడిషనల్ ఫండ్స్ అండ్ కన్సెషన్స్ ప్రొవైడ్ టు దీస్ స్టేట్స్ మే స్ట్రైన్ ద నేషనల్ బడ్జెట్స్. సో మేజర్గా ఇటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఖచ్చితంగా అది నేషనల్ బడ్జెట్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి
చదువుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఏర్పడుతుంది. సో మేజర్గా ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నాయో వాటికే ప్రాపర్గా ఫండ్స్ వెళ్ళాయి అంటే మిగతా రాష్ట్రాలు ఏమవ్వాలి? సో ఈ విధంగా ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పడుతుంది కదా. సో ఈ విధమైనటువంటి అంశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇది మాత్రమే కాకుండా డిపెండెన్సీ, అకౌంటబిలిటీ. సో ప్రాపర్గా అన్ని అంశాల మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీదే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడం ఎంతవరకు సమంజసం? సో ఈ విధంగా డిపెండెన్సీ సంస్కృతి ఏర్పడిందంటే అది ఖచ్చితంగా ఫిజికల్ డిసిప్లైన్ లేకుండా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఈ విధంగా ఫిజికల్ డిసిప్లైన్ లేదని ఉంటే ఖచ్చితంగా అవి ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అల్టిమేట్గా గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, రైట్. ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ మ్యానిపులేషన్స్. సో మేజర్గా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పొలిటికల్ మ్యానిపులేషన్స్కి ప్రధానమైనటువంటి అడ్డగా మారింది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బీహారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేది రీసెంట్గా గవర్నమెంట్స్ ఏవైతే ఫామ్ అయ్యావో అవన్నీ కూడా ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాయి. సో ఈ విధంగా బీహారు, ఇటు ఏపీ అన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడుగుతుంది. సో ఈ విధంగా పొలిటికల్ మ్యానిపులేషన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇదే విధంగా ఈ విధమైనటువంటి ఇన్సెంటిఫైజేషన్ ఎప్పుడైతే ఇస్తామో అది ఖచ్చితంగా ఒక బ్యాడ్ పాలసీగా ఉంటుంది. సో ఇంక్రీజ్డ్ ఫండ్ ఎలొకేషన్స్ ఇన్సెంటిఫైజెస్ బ్యాడ్ పాలసీస్ అండ్ పెనలైజెస్ మోర్ డెవలప్డ్ స్టేట్స్ విచ్ హ్యావ్ అడాప్టెడ్ బెటర్ పాలసీస్. సో ఏవైతే మంచిగా పెర్ఫామ్ చేసాయో వాటికి ప్రాపర్గా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏవైతే వెనకబడి ఉన్నాయో వాటికి ప్రాపర్గా ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల ఇటు మంచిగా పెర్ఫామ్ చేస్తున్న రాష్ట్రాలకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకనే ఇఫ్ ఇన్ కేస్ వెనకబడిన రాష్ట్రాలకి ఈ పాలసీస్ ఇస్తున్నప్పటికీ కూడా బెటర్గా పెర్ఫామ్ చేసిన రాష్ట్రాలకు కూడా మంచి సదుపాయాలను అందించినప్పుడే అక్కడ ఒక మంచి పాలసీని అనేది క్రియేట్ చేయగలం. సో ఈ విధంగా బెటర్ పెర్ఫామ్ చేసినటువంటి స్టేట్స్కి ఏ పాలసీస్, ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించుగా మిగతా రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అనేది ఒక బ్యాడ్ పాలసీగానే చెప్పుకోవచ్చు, రైట్. ఈ విధంగా ఈ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి అనుగుణంగా ఏ అంశాలను, ఏ అభిలషణీయ మార్గాలను, ఏ వే ఫార్వర్డ్ని మనం సూచించాలంటే మేజర్గా ఒక స్టాండర్డైజ్డ్ లేకపోతే ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్వర్క్ని రూపొందించుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక పారదర్శకతమైనటువంటి అదేవిధంగా ప్రమాణాలతో కూడినటువంటి ఫ్రేమ్వర్క్ని రూపొందించుకోవాలి, రైట్. ఇది మాత్రమే కాకుండా కరెంట్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో డిసడ్వాంటేజ్ స్టేజెస్కి వాటికి కూడా ప్రాపర్గా అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రాపర్గా ఎప్పటికీ కూడా క్యాపిటల్ లేదు, అదేవిధంగా ఎకనామిక్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉంది. ఇటు బీహార్ చూసుకుంటే బీహార్కి సంబంధించి ప్రాపర్గా సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి చాలా వెనుకబడి ఉన్నాయి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ డిసడ్వాంటేజ్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఈ విషయంలో ఇంటర్ స్టేట్ యొక్క కోఆపరేషన్ అనేది ఉండాలి, అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి, ఈక్విటబుల్ రీసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కల్పించాల్సిన అవసరం ఇటు కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చొరవలు తీసుకోవడం వల్ల ఫిస్కల్ డిసిప్లైన్ని అందించగలం. సో స్టేట్ షుడ్ ఫోకస్ ఆన్ స్ట్రాంగర్ రూల్ ఆఫ్ లా అండ్ బెటర్ పాలసీస్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ ఎకానమీ. సో మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు బెటర్ పాలసీస్ని తీసుకురావాలి, అలానే రూల్ ఆఫ్ లోని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని ఎక్కువగా ఈ విధంగా సెంటర్ని ఎక్కువగా ప్రెజరైజ్ చేస్తే అది అల్టిమేట్గా ఎక్కడికి లీడ్ చేస్తుంది? సో ఈరోజు 1,00,000 కోట్లు ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఇస్తారు? ఈరోజు ఒక 10,000 కోట్లు ఇచ్చారు ఈ సంవత్సరంకి, నెక్స్ట్ ఇయర్ 10,000 కోట్లు ఇస్తారా? సో ఆ విధంగా 10,000 కోట్లు ఇలా కోట్లు ఇచ్చుకుంటూ పోతుంటే మీరు ఎప్పుడు మారుతారు? సో ఈ విధంగా ప్రాపర్గా మంచి పాలసీస్ తీసుకురండి. మంచి పాలసీస్ తీసుకొస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కదా. సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి రన్ అవ్వాలి. అంతేగాని ఎప్పుడు సెంటర్కి ప్రెషరైజ్ చేస్తే దానివల్ల ఎంతవరకు బాగుపడతాం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. సో ఈ విధంగా బ్యాలెన్స్డ్ అడాప్టివ్ అప్రోచ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఏ కమిట్మెంట్ టు ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది కూడా రాష్ట్రాలు ఇటు కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నప్పుడు ఈ ఎస్సీఎస్ అనే సమస్యని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, రైట్. ఐ హోప్ మీ అందరికీ ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి అంశాలు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకొకసారి చెప్తాను ఏంటంటే, సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి? సో 5th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే దానికి అనుగుణంగా 1969లో తీసుకొచ్చారు. సో మేజర్గా ఏవైతే స్టేట్స్ ఉంటాయో అక్కడ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇఫ్ ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలంటే కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకున్నారు. అదేంటి? హిల్లీ అండ్ డిఫికల్టీ టెరైన్, లో పాపులేషన్ డెన్సిటీ అయ్యి ఉండాలి, అదేవిధంగా ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండాలి,
మిగతా నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా బార్డరింగ్ స్టేట్స్ అయి ఉండాలి, ఎకనామికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ బ్యాక్వర్డ్ స్టేటస్ అవ్వాలి, నాన్ వైబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫినాన్సెస్, అదేవిధంగా లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఈ అంశాల అనుగుణంగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే రాష్ట్రాలు ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అంటే, ఫస్ట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 90:10 రేషియోలో ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రాలకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ అవ్వచ్చు, కస్టమ్ డ్యూటీ అవ్వచ్చు, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇటువంటి వాటిలో కన్సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇటువంటి కన్సెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. ఈ విధంగా ఉండటం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా సాధించగలం. రైట్, ఇది మాత్రమే కాకుండా స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్. సో ఈ విధంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు ఎస్సీఎస్ అడుగుతున్నాయి. సో కరెంట్ స్టేటస్ చూసుకుంటే దాదాపు 11 రాష్ట్రాలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉంటుంది. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మార్పులు రావడం, అదేవిధంగా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, హారిజాంటల్ డెవల్యూషన్, వెర్టికల్ డెవల్యూషన్స్లో మార్పులు రావడం వల్ల ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే అంశాన్ని తొలగించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఎస్సీఎస్ యొక్క డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే, మేజర్గా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎకనామిక్గా డిసడ్వాంటేజ్గా ఉండడం, సోషల్ ఎకనామిక్ ఛాలెంజెస్ గురవడం, జియోగ్రఫికల్ ఛాలెంజెస్ ఉండడం, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఉండడం, సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్, అదేవిధంగా రీసోర్స్ కన్స్ట్రైంట్స్, ఇటువంటి అన్ని అంశాల వల్ల చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గ్రాంటింగ్ చేస్తే ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఇన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అదేవిధంగా డిపెండెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే అంశం చూస్తాం, పొలిటికల్ మ్యానిపులేషన్స్, అదేవిధంగా ఇన్సెంటిఫైజేషన్ అనేది ఒక బ్యాడ్ పాలసీగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇంప్లికేషన్స్ ఉంటాయని చెప్తూనే దానికి రిలేటెడ్గా ఏ విధమైనటువంటి అభిలషణీయ మార్గాలు సూచించాలంటే, ట్రాన్స్పరెన్సీ అండ్ స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. సో ఏవైతే ప్రస్తుతం ఛాలెంజెస్ డిసడ్వాంటేజ్ స్టేట్స్ ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయో వాటిని అడ్రస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆపరేషన్ ఉండాలి, ఈక్విటబుల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండాలి. సో ఈ విధంగా వే ఫార్వర్డ్ సూచించిన తర్వాత అల్టిమేట్గా కన్క్లూజన్. సో బ్యాలెన్స్డ్గా అడాప్టివ్ అప్రోచ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ని, కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తీసుకొచ్చే విధంగా కూడా పాలసీలను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా హోలిస్టిక్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ని అన్ని ప్రాంతాల్లోనూ తీసుకొచ్చే విధంగా పాలసీలని రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందనేసి మనం చేసుకుంటాం. సో ఈ విధంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవ్వచ్చు, మిగతా 3 అంశాల గురించి మనం ఏవైనా ప్రశ్నిస్తే సమాధానాలు రాయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక 4 అంశాలతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.